నమస్తే, నేను భార్గవ్. ప్రస్తుతం నాతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారితో నేనున్నా. ప్రస్తుతానికి చాలా అంశాలు డిస్కస్ చేసేవి ఉన్నాయి, మాట్లాడదాం. నమస్తే రాకేష్ రెడ్డి గారు. నమస్తే. యా. రేవంత్ రెడ్డి మొన్ననే ప్రెస్ మీట్ పెట్టినట్టున్నాడు శనివారం. ఎల్లినో ప్రభావం ఉంది, మరి ఎట్లా పరిస్థితి ఏంది, పంటలు ఎట్లా నీళ్ళు ఎట్లా తీసుకొస్తారంటే ప్రతిపక్ష నాయకుల గురించి మాట్లాడాడు. వాళ్ళని కోసి రక్తం బారబోస్తే దారబోద్దాం అయ్యే బండుతాయి అని చెప్పి అన్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఎట్లా చూస్తారు మీరు? ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నట్టు మీకు అనిపించింది? దేశం ఏదైనా ప్రశ్న మాత్రం రైతాంగానికి సంబంధించింది. సామాన్య రైతులు, పేద రైతులు ఈరోజు ఆకాశం వైపు కళ్ళేసుకొని చూస్తుంటే అట్లాంటి మాటలు మాట్లాడటం అడ్డగోలు అవినీతితోని వేల కోట్లు సంపాదించిన తర్వాత అహంకారం తలకెక్కిన తర్వాత మాట్లాడే మనిషి మాటలు. ఓకే, అవి ముఖ్యమంత్రి కాకముందున్న రేవంత్ రెడ్డి మాటలు కాదు. అది అవినీతితోని విర్రవీగుతున్న అనుముల రేవంత్ రెడ్డి మాటలు. ఓకే, రక్తము కొవ్వులు చల్లుతుంది కాదు, ప్రజలకు నీళ్ళెట్లా తీసుకొస్తాం, మేడిగడ్డకు సంబంధం లేకుండా కన్నెపల్లి పంపు నుంచి వాటర్ ఎట్లా తీసుకొస్తాం, కరెంటు బిల్లు ఎక్కువైతుంది. ఫస్ట్ ఇప్పుడు రైతులను కాపాడుకోవాల్సిన ఒక కార్యాచరణ మొదలుపెట్టారు నాయకుడు అనేవాడు, ప్రజానాయకుడు అనేవాడు. అవును, కానీ నేను ప్రజానాయకుడు కాదు, రాజకీయ నాయకుడు మాత్రమే రేవంత్ రెడ్డి. స్పీచ్లు దంచుతుంటాడు కదా, మొత్తం స్టేజ్ ఎక్కితే కేసీఆర్ని మించిపోయే స్పీచ్లు కనిపిస్తుంటాయి కదా. ఆ కేసీఆర్ని మించి ఈయన మించి దంచడం ఇప్పుడు 12 లక్షల కోట్ల అప్పయింది. ఈ కన్నపల్లి పంప్ హౌస్ అసలు ఈ కాళేశ్వరం మీద బీజేపీ స్టాండ్ అయింది. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళేమో నీళ్ళు ఎత్తిపోయొచ్చు, గోదావరి జలాల్లో వాటర్ మొత్తం వేస్ట్ అయిపోతున్నాయి, ముఖ్యమంత్రికి తెలియలేదని చెప్పి వాళ్ళు తిడుతున్నారు. అసలు మీ స్టాండ్ ఏంది కన్నపల్లి పంప్ హౌస్ మీద? బీజేపీ స్టాండ్ ఓన్లీ తెలంగాణ ప్రజల బాగు, తెలంగాణ రైతుల కన్నీళ్ళు కడగండ్లు వాళ్ళకు సాగునీరు ఇచ్చి తెలంగాణ ప్రజలకు ఇటువంటి టైంలో తాగునీరు ఇవ్వటమే మా ప్రాధాన్యత తప్ప కాంగ్రెస్ వాడు ఏమన్నాడు అనేది మాకు ముఖ్యం కాదు. అంటే ఒక ఈటల రాజేందర్ తప్ప కన్నెపల్లి పంప్ హౌస్ గురించి, కాళేశ్వరం గురించి ఎవరు మాట్లాడలేదు. ఒక ఈటల రాజేందర్ ఒకటే మనం మాట్లాడినట్టు. కన్నెపల్లి పంపు ఇష్యూ కాదు, అక్కడ కావాల్సింది ఏంటంటే ఫస్ట్ మేము ముందు నుంచి చెప్తున్నాం, ఇప్పుడు ఏదైతే నేషనల్ సెక్యూరిటీ డ్యామ్ అథారిటీ ఉందో ఓన్లీ ఒక టెక్నికల్ అడ్వైజ్ చేస్తుంది. అది 3 సార్లు చెప్పేసారు, వాళ్ళు ఏమేం చేయాలో అన్నీ చెప్పారు, ఈయన చేయట్లేదు. వాడుకోవచ్చు కదా నార్మల్గా, మీరు వాడుకోవచ్చు. కానీ ఇది నింపితే మొత్తం అక్కడ భద్రాద్రి రాముడు మునిగిపోతాడు, అక్కడ ఉన్న ప్రాంతాలు కొట్టుకపోతాయి, అక్కడ కేసీఆర్ని కట్టేయాలి, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు కదా రేవంత్ రెడ్డి. 24 లక్షల క్యూసెక్ల వాటర్ వచ్చినప్పుడే 1986లో ఏం కాలేదు, 80,000 క్యూసెక్లకి ఏమవుతుంది? మీరు జర్నలిస్టులు కూడా కొంచెం స్టడీ అయ్యారు సబ్జెక్ట్ని. కరెక్టే, కానీ ఆయన దిగజారిన వ్యక్తి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే ఒక రకంగా ఆయన అంటున్నాడు నేను సైకోని, హిట్లర్ అన్నాడు అట్టుంది. హిట్లర్ అంటే హైడ్రా గురించి అన్నాడు, నేను సైకోని ఇట్లా అంటే రైతులకు ఇట్లా కన్నీరు కారుస్తుంటే నాకు మంచి ఆనందం అనిపిస్తుంది అంటున్నాడు. లేకపోతే ఉద్యోగాలు కొద్దిగా ఇస్తాను కదా, కొన్ని ఒక 20,000 ఇవ్వమని మన ఏదో పోలీస్ కానిస్టేబుల్ అదేదో కానిస్టేబుల్ ఏదో ఉన్నది, పోలీస్ కానిస్టేబుల్స్ గురించి అడిగితే మీరు బాయిలో పడి సచ్చినా నేను ఇంతే ఇస్తా ఎంట్రీని తాగమంటున్నాడు. ఇదేం పాటలు? ఇది కరెక్టా అంటున్నా. తెలంగాణ సమాజం నేను అన్నీ గమనిస్తున్నది. నువ్వేదైతే ఈ జూటాకోరు మాటలు అన్నీ మాట్లాడుతున్నావు, తెలంగాణ ప్రజలు మోసం చేసినావు, నీ తలకెక్కింది అహంకారం. ఇప్పుడు ఈ రిటైర్ ఇంజనీర్లను కూడా దాంట్లో కన్నపల్లి పంప్ హౌస్లో వాటర్ ఎత్తిపోయొచ్చు, వాడుకోవచ్చు అని వాళ్ళు మాట్లాడినందుకు వాళ్ళని బెల్టులతో కొట్టాలి, మొత్తం బెల్ట్ దెబ్బలు పడాలంటుండగా చర్లపల్లి జైలు పంపి. తెలంగాణ ప్రజలు ఇంకొక 2 సంవత్సరాలు అయితే కొడతారు, బెల్ట్తో ఎవరిని కొట్టాలా, ఎట్లా కొట్టాలా బరాబర్ కొడతారు. కానీ మాట్లాడే భాష సరి చూసుకోవాలి ముఖ్యమంత్రి గారు. ఎట్లన్నా కాబోయే మాజీ ముఖ్యమంత్రి, అంతే కదా, శాశ్వతమేం కాదు కదా. అంటే ఎవరో అధికారంలోకి వస్తారు, ఎవరో ఒకరు వస్తారు. ఇప్పుడు అధికారం మాత్రం భారతీయ జనతా పార్టీ, దానికి అడ్డు లేదు అదుపు లేదు, దానికి ఎవరు ఆపలేడు కూడా. ఇప్పుడు అవినీతి పాలన చూస్తున్నారు, అహంకారం చూస్తున్నారు, అన్నదమ్ముల పాలన చూస్తున్నారు. మీ పార్టీలో కూడా 2-3 వర్గాలు ఉన్నాయి, మీకే చక్కగా లేదు అని చెప్పి బయట జరుగుతున్న చర్చ. అధికారంలోకి ఎట్లా సాధ్యమవుతుంది అంటారు? అధికారం సాధ్యం ఎట్లా అవుతుంది అంటే 35% ఓట్లు వేసి పంపిస్తాం మీకు, మీ ఛానళ్ళకు. తెలంగాణ ప్రజలు 8 ఎంపీ సీట్లు గెలిచిన లిస్ట్ అంతా మీకు పంపిస్తాము. 35% ఓట్లు ఏమి వచ్చినా, ఎన్ని లక్షలు వచ్చినా మీకు పంపిస్తాము. అవే మా విజయాలు. ఓకే, మేము ఎక్కడో గాలిలో కలగనట్లేదు. తెలంగాణ ప్రజల చేతి వేళ్ల మీద ఒక నమ్మకం, తెలంగాణ ఆలోచన విధానం మీద నమ్మకం, తెలంగాణ ఆత్మగౌరవము ఆత్మల మీద నమ్మకం,
ఉమ్, ఇది భారతీయ జనతా పార్టీని మొదటి నుంచి ఆదరిస్తున్న నేల. ఓకే. ఆదరించి ఒక పీక్ స్టేజ్కి తీసుకెళ్ళింది మమ్మల్ని. మొన్న కూడా 2 ఎమ్మెల్సీలు మేమే గెలిచాం కదా. ఉమ్, 42 నియోజకవర్గాల పట్టభద్రులు కావచ్చు, టీచర్లు కావచ్చు, ఉన్నత విద్యావంతులు మా వైపు ఉన్నారు, ఉమ్, సామాన్యులు మా వైపు ఉన్నారు. ఓకే. సో కానీ యాక్షన్ ప్లానింగ్ అనిపించట్లేదు కదా, అంటే సమస్యల మీద మాట్లాడడం, రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడేది మీరే, కానీ బయటకు నిరుద్యోగుల గురించి మాట్లాడట్లేదు. సమస్యలు చాలా ఉన్నాయి తెలంగాణలో, ఫైట్ కనపడట్లేదు కదా అనేది వస్తున్న ఫైట్ ప్రశ్న. నీకెట్లా కనిపిస్తుంది వేరే విషయం, కానీ మేము ఇప్పుడు రైతు కోసం బీజేపీ భరోసా పోయినాం. ఉమ్, మేము పోయిన తర్వాత మొత్తము రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలింది. ఉమ్, అప్పటి వరకు 2 నెలలు రైతులు ఎండల ఎండి వర్షంలో తడిచి ఉమ్, కన్నీళ్లు పెట్టుకుంటే కదలని రాష్ట్ర ఉమ్, ప్రభుత్వ యంత్రాంగం ఉమ్, ఎప్పుడైతే బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉమ్, యాత్రకు వెళ్ళినామో, రైతు యాత్రకు, ఉమ్, మేము ఎక్కడికి వెళ్తే అక్కడ కలెక్టర్లు, ఎక్కడ వెళ్తే అక్కడ మంత్రులు, ఎక్కడ వెళ్తే అక్కడ లారీలు. ఉమ్, కాబట్టి భారతీయ జనతా పార్టీ సక్సెసే కదా అది, ఓకే. మా విజయం అది. ఉమ్, ఈరోజు రైతాంగం ఆ సమస్యలకి వెళ్ళి బయటపడ్డది దుర్మార్గమైన ప్రభుత్వం చేతిలోకి వెళ్ళి మేము కదిలాం కాబట్టి. ఉమ్, ఈరోజు సింగరేణి కావచ్చు, లేదు ఇప్పుడు మూసి బాధితులు కావచ్చు, హైడ్రాల ఎంతోమందిని కాపాడినాము, లడ్చర్ల ఫార్మాసిటీని ఆపినాము, ఉమ్, ఏం చేయలేదు. అశోక్ నగర్లో పోయి విద్యార్థులు ఉద్యమాలు చేసినాము. ఉమ్. అంటే ఏ రకంగా అనేది ఇంకా ఇంకా డే బై డే పోతూ ఉంటుంది సమస్యల మీద, ఫీజు రీంబర్స్మెంట్ మీద భారతీయ కొట్లాడుతున్నాం. జనతా పార్టీలో నేషనల్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సనల్ తర్వాత అని చెప్పి ఏదో 2-3 విన్నా నేను. ఈటల రాజేందర్ గారు మొన్న మాట్లాడుతూ ఫస్ట్ తెలంగాణ తర్వాతనే పార్టీ అని చెప్పి మాట్లాడిండు. ఏంటి అసలు, ఏమైనా తేడా అనిపిస్తుందా మీకు? నేను ఈటెల రాజేందర్ ఇంటర్వ్యూ అయితే నేను చూడలేదు, కానీ చాలా కాంట్రవర్సీ అవుతుంది బయట. కాంట్రవర్సీలు ఏది మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుంది. ఇప్పుడు మీరేం మాట్లాడతారు, పార్టీ ఫస్ట్ అంటారా తెలంగాణ ఫస్ట్ అంటారా రాకేష్ రెడ్డి గారు? నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే మాకు సిద్ధాంతమే భారతీయ జనతా పార్టీది నేషన్ ఫస్ట్, మన పార్టీ ఫస్ట్ కాదు. ఎగ్జాక్ట్లీ అదే. కానీ మీకు ఎలా తెలిసిందే నేషన్లో తెలంగాణ కూడా ఉన్నది. అట్లా ఆయన కాదు. ఆయన చెప్పట్లో తేడా వచ్చింది. ఆ, ఇప్పుడు దేశం ఉంటేనే తెలంగాణ ఉంటుంది. ఉమ్. నాకు తెలంగాణ ఫస్ట్ తర్వాతనే దేశం అంటుండు కదా, ఆ తర్వాత అది పార్టీ పార్టీ అన్నాడు, పార్టీ అన్నాడు అని చెప్పారు మీరు. ఓకే, నేను ఏమంటానంటే ఫస్ట్ మాకు నేషన్ ఫస్ట్, నేషన్లోనే తెలంగాణ వచ్చింది. ఓకే. ఓకే, రెండోది ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఏ రాష్ట్రంకి అయితే ఆ రాష్ట్రంలో సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. ఉదాహరణకి రేపు తెల్లారి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో వచ్చింది అనుకుందాం, బీజేపీ తెలంగాణలో వచ్చింది అనుకుందాం. మా రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం, వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు వాళ్ళకి ముఖ్యం. ఓకే. అప్పుడు అక్కడున్న బీజేపీ ముఖ్యమంత్రికి వాళ్ళ రాష్ట్రం ముఖ్యమవుతుంది, మాకున్న బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రి మా రాష్ట్రం ముఖ్యమవుతుంది. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు తప్ప అది దేశానికి సంబంధం లేని ఇష్యూ, 2 రాష్ట్రాలలో వచ్చినప్పుడు. సో ఇంకో మాట కూడా అన్నాడు, మాకు చెప్పులు మోయడం రాదు, చెప్పులు వేయడం రాదు, చెప్పులు తొడగడం రాదు. ఈ మాటలు కూడా విన్నారు, అందరు విన్నారు తెలంగాణ ప్రజలు. ఎవరిని ఉద్దేశించి అన్నాడు అనేది ఇక్కడ మాకు చెప్పులు తొడిగే అవసరం లేదు, ఎందుకంటే మాకు భారత మాతనే మా అన్నీ కాబట్టి. ఇక్కడ వ్యక్తి పూజ లేని భారతదేశంలో ఏదైనా పార్టీ ఉన్నదంటే మాదే. బయట జరిగే చర్చ ఏంటంటే బండి సంజయ్ని ఉద్దేశించి మాట్లాడిండు. గతంలో అమిత్ షా వచ్చినప్పుడు ఆ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరనో ఎక్కడో చెప్పులు తీసి అమిత్ షాకి ఇచ్చిండు, ఆయన్ని ఉద్దేశించి అన్నాడు అనేది బయట జరుగుతున్న చర్చ. అవసరమైతే నేను కూడా చేస్తాను, మీ నాన్న కూడా చేస్తాను. అమిత్ షాని ఎందుకు, ఒక ఏజుడు కొద్దిగా బంగలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇస్తాను. ఈటల రాజేంద్ర అనడం అవసరం లేదు. ఇప్పుడు అవసరమైతే నాకు మీ నాన్న మీ నాన్న కూడా నేను చెప్పులు తిరుగుతాను, తప్పేముంది? సరే, మీనింగ్ ఉందా మీరు మాట్లాడేదాన్ని? ఆయన అట్లా కాదు. ఇక్కడ ఏంటంటే ఆ సంఘటన మీరు తీసుకొచ్చేటప్పుడు అమిత్ షా గారు ఆయన పర్సనాలిటీ దృష్ట్యా, ఆయన ఆరోగ్య దృష్ట్యా కొద్దిగా వంగలేడు కాబట్టి అందించండు. వేసుకుంటారు కదా చెప్పులు, చేతులతో అది ఎక్కడో కిందికి అంగలేకపోయిండు. రెండోది మీ నాన్న పరిస్థితి ఉంటే నేను ఇస్తాను చెప్పులు, అదేం నేరం కాదు, అదేం ఘోరం కాదు. ఒక తండ్రి లాంటి తండ్రి వయసున్న వ్యక్తికి తన శరీర దృష్ట్యా కొద్దిసారి వంగ లేకుండా ఇస్తారు. అట్లాంటి రాజకీయాలు ఎక్కువ మటుకు తక్కువ మాట్లాడాలి. ఇప్పుడు ఓకే, మీరు అన్నది బాగుంది. ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్, వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గు మండిపోతుంది. అసలు ఈటలకు పదవి రాకుండా చేసేది బండి సంజయ్ అనే అదొక రకమైన చర్చ ఉంది. మీ పార్టీలో మీ పార్టీ చీఫ్ ఎందుకు వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడలేకపోతున్నాడు, కాంప్రమైజ్ చేయలేకపోతున్నాడు? బహిరంగంగా తిట్టుకుంటారు కదా, సరే పేర్లు పెట్టుకోకపోయినా కూడా ఇది అందరికీ తెలిసిన విషయమే. రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీలో అయితే ఈటల రాజేందర్ గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, నేను కావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చాలా అదృష్టవంతులు. అవును. ఏ విషయంలో అంటే ఈ పార్టీ మేము నిర్మించింది కాదు, మేము పెట్టింది కాదు. ఈటల రాజేందర్, బండి సంజయ్, నేను అందరం ఒక చిన్న ముక్కలం దీంట్లో. ఓకే.
వేలాది మంది లక్షలాది మంది త్యాగాలు చేస్తే పుట్టిన పార్టీ. ఉమ్, చాలామంది ఇంతవరకు కౌన్సిలర్ కూడా రాలేదు. ఉమ్, ఉమారాణి అని ఒక ఓల్డ్ సిట్ నాయకురాలు ఉంటారు. 1980 నుంచి ఉంది పార్టీలో. ఓకే. 1980 నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు. ఉమ్, చాలామంది ఉన్నారు ఇట్లా భారతీయ జనతా పార్టీలో. ఉమ్, ఒక్కరుగా నాకు తెలుసు రామ్జీ అని గట్కేసర్ ఉంటాడు, ఔషాపురం గట్కేసర్. ఉమ్, తన బిడ్డలకు కూడా అన్ని మా సాధ్వి ఇది ఇట్లాంటి పేర్లు పెట్టిండు. ఉమ్, అశోక్ సింగ్ అట్లాంటి పేర్లు ఉమ్. నిరంతరం ఎప్పుడో పార్టీ పాల్గొంటారు. అట్లాంటి వాళ్ళు కూడా మేమెంత ఆ, పంచాయతీ ఉందా లేదా అట్లాంటి చెప్పండి. ముంగలు నేను ఎంత వాళ్ళిద్దరి అట్లా మధ్య కాదు. లేదా? ఇగో ఒకటి నువ్వు కోరుకున్న కోరికలు నాకున్న కోరికలు నాకేదో కావాలని ఉంటాయి. జనరల్ గా పార్టీ ప్రజలలో మాత్రం మాకు చాలా ఇచ్చింది. ఉమ్, నాకు కావచ్చు, ఈటల రాజేందర్ గారికి కావచ్చు, బండి సంజయ్ గారికి కావచ్చు, ఏమి ఇస్తారు వీళ్ళకి ఇంతకనెక్క? అది ఇష్యూ కాదు ఇక్కడ. ఉమ్. మాకన్నా అసలు ఏం రానోళ్ళు ఇంకా వేలాది మంది ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారు కదా. బీజేపీ అధ్యక్ష పదవి రాకుండా సంజయ్ అడ్డుకుంటున్నాడు ఈటల్ అనేది అది నాకు పెద్ద తెలియదు కానీ ఎత్తున ఇది జరుగుతుంది బయట ఇప్పటి వరకు. అందుకనే సెంట్రల్ మినిస్టర్ కాలేదు, అధ్యక్ష పదవి రాలేదు ఈటలకి. బ్యాక్ ఎండ్ లో మొత్తం సంజయ్ ఉన్నాడు అనేది ఇది బహిరంగంగా మీ పార్టీలో మీరు మాట్లాడకపోవచ్చు కానీ బహిరంగంగా చర్చించుకుంటారు ఇదంతా. బహిరంగంగా చర్చ అంటే అంటే ప్రజల్లో- ఎట్లా అంటే ప్రజలు ఎట్లా చెప్పగలుగుతారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నాను, ఉమ్, 3 నెలల్లో నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఉమ్, అంతకన్నా ఏం చేస్తుంది పార్టీ నాకు? ఓకే. కొత్తగా రాజకీయాలకు వచ్చిన నాకన్నా ముందు చాలా మంది ఉన్నారు కదా పార్టీకి త్యాగాలు చేసిన వాళ్ళు, 30-40 ఏళ్ళు జెండా మూసిన వాళ్ళు. అంటే ఈటల రాజేందర్ కొత్తగా రాలేదు కదా నేను రాజకీయాలు. లిజన్ మై వర్డ్స్. అంటే నాకు పార్టీ 3 నెలలు సీట్ ఇచ్చి గెలిపించింది. ఉమ్, ఇప్పుడు ఈటల రాజేందర్ గారికి కూడా ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. రాగానే అంటే ఏమంటారు బై ఎలక్షన్స్ ఏదో వచ్చింది, అవును. పార్టీకి సీట్ ఇచ్చింది, గెలిపించింది. తర్వాత 2 సీట్లు ఇచ్చారు. ఓడిపోయిన మళ్ళీ మల్కాజ్గిరి ఇచ్చారు. ఉమ్, ఓకే. బండి సంజయ్ గారికి కూడా ఒకసారి ఎమ్మెల్యేగా ఓడిపోయినా కానీ మళ్ళీ ఎంపీ ఇచ్చారు. మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే ఎంపీ ఇచ్చారు. ఎవరికి ఇంతకన్నా ఏం చేస్తుంది పార్టీ? ఉమ్, ఓకే. కోరికలు, వ్యక్తిగత కోరికలు మనం తీర్చలేము. నాకు కూడా చాలా కోరికలు ఉన్నాయి. కానీ నేనేమంటున్నానంటే వాళ్ళంతా పార్టీకి, ఈటల రాజేందర్ గారు అయితే పార్టీకి చాలా బలం. బలం. ఎందుకంటే ఒక పరిణితి చెందిన నాయకుడు, ఉమ్, ఉద్యమకారుడు, ఉమ్, పరిణితి చెందిన నాయకుడు, అంటే నాకు వ్యక్తిగతంగా ఇష్టపడే నాయకుడు. ఓకే. అట్లా కాబట్టి అట్లాంటివి ఏమైనా ఉంటే చిన్న చిన్నవి ఉంటే అవి సర్దుకుపోతాయి. అంటే పార్టీకి ఎక్కువ సంజయ్ ఈటల అంటే సంజయ్కి మొగ్గు చూపుతున్నట్టు సమాచారం నాకు. నువ్వు అది పార్టీ నిర్ణయించుకుంటుంది. సంజయ్ గారు ఇట్లా ఎవరి ఒకటండి. యుద్ధంలో ఒకడు గద యుద్ధం చేయాలా, ఒకడు బాణంతో యుద్ధం చేయాలా, ఒకడు కత్తితో చేయాలా. ఉమ్, ఎవరికి ఉన్న ఆయుధాలు వాళ్ళకు ఉంటాయి. ఉమ్, ఇప్పుడు బండి సంజయ్ ఒక ఆయుధం పడితే ఈటల రాజేంద్ర ఒక ఆయుధం పడతాడు, ఈటల రాజేంద్ర ఒక ఆయుధం, రాకేష్ రెడ్డి ఒక ఆయుధం పడతాడు. ఉమ్, ఓకే. ఎవరి టాలెంట్, అందరి టాలెంట్ ఉపయోగించుకుంటుంది పార్టీ. ఉమ్, కాబట్టి అవన్నీ ఏముంటాయి, ఇదంతా ఒక రకమైన అపోహలు. ఈ అపోహలన్నీ త్వరలో అన్ని కనుమరుగైపోతే అందరం కలిసికట్టుగా ఎట్లయితే ఇప్పుడు ప్రతి చోట ఉద్యమాలు తయారు చేస్తున్నామో భవిష్యత్తులో ఇంకా ఒక్కతాటిపై ముందుకెళ్తున్నాం. రామచంద్రరావు కోఆర్డినేషన్ ఓకేనా? అంటే అందరు యాక్సెప్ట్ చేస్తున్నారు ఆయన్ని? అందరినీ కంట్రోల్ చేయలేదు. కంట్రోల్ మీన్స్ ఆధిపత్యం కాదు, మళ్ళీ ముందే చెప్తున్నా. అందరినీ కోఆర్డినేట్ చేయగలుగుతున్నాడా? పార్టీ పదవికి అర్హుడా? ఆయన చెప్తే వింటుర్రా వినే పరిస్థితి ఉందా లేదా పార్టీలో? తెలంగాణ వరకు చెప్పండి మీరు. నాకు తెలిసి అయితే 100% సక్సెస్ అయిన పార్టీ ప్రెసిడెంట్గా. అంటే డైరెక్ట్ మాతోనే 4 సార్లు మాట్లాడతారు ఎమ్మెల్యేలతో. ఇంతకు ముందన్నా ఇంకా మా అధ్యక్షులతో కొద్దిగా ఇంత కమ్యూనికేషన్ ఈజీ ఉండేది కదా మాకు. అంటే వాళ్ళు పెద్దగా సీనియరు రకరకాలు ఉండాలి. బండి సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు. ఇప్పుడు ఇతను రామచంద్రరావు అయితే ఎంత ఫ్రీ ఉంటాడంటే మాత్రం అంత ఫ్రీ ఉంటాడు. సామాన్య కార్యకర్త, ఎందుకంటే కింది స్థాయి నుంచి 40 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు పార్టీకి. ఓకే. స్టూడెంట్ నాయకుడి నుంచి పడితే అంటే సుమారు 45 ఏళ్ళ నుంచి ఆ పార్టీలో లీనమైన వాళ్ళు. వాళ్ళ జీవితాలే త్యాగం చేశారు ఆ పార్టీకి. ఏదో 40 ఏళ్ళు కష్టపడి సడన్లీగా ఏదో ప్యారాచూట్ రాజకీయం మేమేదో అనుకోకుండా వ్యాపారాల మా జీవితం అంతా పర్సనల్ లైఫ్గా అనుభవించినాం. వాళ్ళు అట్లా కాదు, పర్సనల్ జీవితం బాగా లాస్ అయిపోయి, అంటే లాస్ అవుతారు కదా, ఒక రాజకీయాలలో ఎన్నో ఉంటాయి. కాబట్టి రామచంద్రరావు గారు ఈరోజు అందరినీ ఒక తాటిపై నడిపించుకుంటూ కొద్దిగా యాక్టివ్ చేసి పార్టీని కొంత ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆయన చిన్న నుంచి ఇవన్నీ మనకు రైతు భరోసా కావచ్చు, స్టూడెంట్స్ ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, లేకపోతే ఈ రామచంద్రరావు అధ్యక్షుడిగా ఉన్నప్పుడే 2028 ఎన్నికలకు పోతుందా బీజేపీ? అధ్యక్షుడు ఏమైనా మార్పు అవకాశాలు ఉన్నాయి? పార్టీ చూసుకుంటుంది అని చెప్పి మళ్ళీ చెప్పొద్దు మీరు. ఒకటి అంటే ఆ టైంలో అయితే రామచంద్రరావు గారు టైం అయిపోతుంది. అంటే అంత ఒక 1 ఇయర్ ముందే అయిపోతుంది. 1 ఇయర్ ప్లాన్ ప్రకారం పెట్టరు. ప్లాన్ ప్రకారం పెట్టినప్పుడు అన్ని 28 రాష్ట్రాలు, ఇప్పుడు 28 రాష్ట్రాల్లో పెట్టాం కదా.
ఇది ఒక నిరంతర ప్రక్రియ. 18 కోట్ల మంది కార్యకర్తలు, 28 రాష్ట్రాలు, ఇది ఒక నిరంతర ప్రక్రియ. సంజయ్ని 2 సార్లు కొనసాగించారు కదా అది గతంలో. అది అప్పుడు సంజయ్ 2 సార్లు కొనసాగిస్తారా, 3 సార్లు కొనసాగిస్తారా అనేది ఆ పార్టీ నియమావళి ప్రకారం ఉంటుంది. ఇప్పుడు నడ్డా గారు వెళ్ళారు, నితిన్ నబీన్ గారు వచ్చారు కేంద్రంలో. ఉమ్, ఓకే. ఇదొక ప్రభావం. గంగానది ఎట్లనో భారతీయ జనతా సో పార్టీ మళ్ళా ప్రెసిడెంట్ మారబోతున్నాడు అయితే. మారబోతుంది. ఆయననే ఇంకా సక్సెస్ ఆయననే కంటిన్యూ చేస్తారచ్చు. ఆ, ఇప్పుడు ఆయన టర్మ్ అనేది అయిపోతుంది అంటున్నా 3 ఏళ్ళ. అయిపోతుంది. అంటే 1 ఇయర్ ముందే అయిపోతుంది. ఉమ్, ఉమ్, ఒకవేళ పార్టీ ఒకరు నిర్ణయించుకుంటే ఎన్నికల సమయంలో రామచంద్రరావు గారు ఎక్కడంటే రామచంద్రరావు ఉంటుంది. అంతే. మళ్ళీ మీకు అదే చెప్తున్నాను, మాకు అధ్యక్షుడు ముఖ్యం కాదు, ఆ, మాకు పార్టీ ముఖ్యము.